ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని ఎంత జెలస్గా ఎంత అక్కసితో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణకే కాదు సౌత్కు బీజేపీ చేసేది ఏం లేదు. ఈ పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో తెలియదు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలియదు, తెలంగాణ బిల్లును ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు, తెలంగాణ కొరకు ఎంతమంది అమరులైనరో తెలియదు. ఇలాంటి పనికిరాని వాళ్ళని బీజేపీ ఎంపీలుగా చేసుకుంటా ఎలుగబెడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ను విమర్శించడానికో యూపీఏను విమర్శించడానికో ఆంధ్రప్రదేశ్ విభజనను తెలంగాణను కించపరిచినట్టు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ దరిద్రునికి. రూలింగ్ పార్టీకి చెందినట్టు ఎంపీ ఈ రకంగా పార్లమెంటును రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలు రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. లేదంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద స్పందించాల్సిందిగా కోరుతూ నేను ఈరోజు ఓం బిర్లా గారికి లేఖ పంపిస్తా ఉన్నా. కొబ్బరి చూసినట్టు ఒంటిగా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో, లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకుడు లేడు, ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు, ఇద్దరు ఇప్పుడుగా పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని మీద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆపండి.